హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో 12వ తేదీన ప్రమాణ స్వీకారం రద్దు, కోర్టు కీలక ప్రకటన అండి. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టు తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైందండి. లెక్కకు మిక్కిలి మించి కూడా సంక్షేమ పథకాలు అందించారు. గతంలో ఎవరూ చేయనన్ని పథకాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇంకెవరు ఈ స్థాయిలో డీబీటీ పథకాలు ఇవ్వలేరేమో అన్నట్టుగా చేశారు. కానీ ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబం అంటూ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడైతే కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయి అనే ఆలోచనలో అయితే వైసీపీ పరాజయం తర్వాత పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. సో నాయకులే కాదు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియలోనే ఏదో లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అయితే మొత్తానికి అందరూ కూడా అనుమానిస్తున్న వేళ ట్యాంపరింగ్ నిజమే అయితే ఆ 11 అసెంబ్లీ మరియు 4 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారు అన్న కోణంలో నెటిజన్లు కొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ చర్చ ఇలా ఉండగా వైసీపీ అభిమానులు అయితే న్యాయ పోరాటానికి సిద్ధమంటూ ఒక కథనం ప్రచురించారండి. ఏంటంటే అది వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని, అందుకే ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి change.org ద్వారా పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్కు వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపేలా అమర్నాథ్ రెడ్డి పోరాటం మొదలు పెట్టారండి. ఆయనకు మద్దతు ఇస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టాలని అయితే కోరడం జరిగింది. సో ఆ పోర్టల్ ఏదైతే change.orgకి వెళ్ళి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థించారు. సో అభిమానులు కూడా పోరాటం ఈ విధంగా మొదలుపెట్టారు. మరి వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలి అంటూ అమర్నాథ్ చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని అయితే ఈ వైసీపీ అభిమానులంతా కూడా కోరుతున్నారు. సో అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కూటమి కోసం పనిచేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు మెజారిటీపైనే వైసీపీ నేతల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశామంటున్నా వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. మరి change.org ద్వారా అనే వెబ్సైట్ ద్వారా వేసిన పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంటుందా? వైసీపీ కోరుకుంటున్నట్టే ఏపీలో మళ్ళీ వెంటనే తిరిగి ఎన్నికలు జరిపే దిశగా ఆలోచిస్తుందా అంటే వేచి చూడవలసే ఉందండి. సో ఆ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అన్నది అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఇది సాధ్యమేనా అన్నంతగా క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందండి. వైసీపీ ఓటమి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. వారందరూ కూడా ఇప్పుడు రీపోలింగ్ కావాలి లేదా కనీసం కౌంటింగ్ అయినా చెయ్యాలి అని అయితే వారు change.org ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలుపుతూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.